నేను డైరెక్టర్ గారికి దిల్ రాజు గారికి చెప్పాను, ఈ డైలాగ్ అయితే నేను చెప్పాను. కాబట్టి అబ్బాయిని అడుగుతాను, అమ్మాయిని నేను అడగనేమని చెప్పి. అంటే న్యాయం రెండు పక్షాలు ఉండాలి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇది సెన్సిబిలిటీస్ కూడా ఫిలిం టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ఎందుకంటే హీరోలు చాలా పెద్ద ప్రభావం, మీరు దర్శకులు చాలా పెద్ద ప్రభావం, నిర్మాతలు చాలా పెద్ద ప్రభావం చూపిస్తారు. మీరు కేవలం డబ్బులు సంపాదించడమే కాదు, మీరు కొన్ని విలువలు చెప్తారు. ఒక రామ్ చరణ్ కోసం కానీ, ఒక శంకర్ గారి కోసం కానీ, దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే ఎందుకు ఇంతమంది వస్తారు, ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తారంటే ఏదో ఒక కనెక్ట్ ఉంది, దానికి ఒక బంధం ఉంది, దానికి ఏదో ఎదురు చూస్తాం ఒక సినిమా ద్వారా. ఒక RRRకి ఎందుకు అంత పరిగెడతాం సినిమా చూడటానికి, ఏదో ఎదురు చూస్తాం మనం. సో బాధ్యత తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా మీరు సమాజాన్ని ఇంకొంచెం వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమాలు ఇవి కూడా రావాలని మనస్ఫూర్తిగా నేను మీ నుంచి ఆశిస్తా ఉన్నాను. మీరు ఎలాంటి సినిమాలు తీసినా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండే సినిమాలు, ప్రజలకు విలువ నేర్పించే సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పెరిగిన రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కూడా కేవలం అది నిర్మాతలకని అనుకోవడానికి లేదు. పెరిగిన ప్రతి రూపాయికి 18% GST వస్తుంది. అది ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓజీ అన్న దుంప తెంపేస్తున్నారు ఆయన. మాట్లాడదాం దాని గురించి, వేరే మాట్లాడదాం. డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు, 3 సినిమాలు ఉన్నాయి. కాదు మీకు తెలుసు కదా నా ప్రేమ మీకోసం. ఓజీ సినిమా కంటే నా భవిష్యత్తు మీకు ముఖ్యం, నాకు ముఖ్యం మీ భవిష్యత్తు. మీ భవిష్యత్తు కోసం ఇలా ఉండిపోయాను. అందుకని ప్రత్యేకించి మనం మాట్లాడుకుందాం. ఇది అంటే వేరే సినిమా గురించి, ఒక గేమ్ చేంజర్ అనే సినిమాకి వచ్చి మనం ఓజీ గురించి మాట్లాడుకోండి. ఓజీ కోసం వచ్చినప్పుడు ఓజీ గురించి మాట్లాడాలి. అందుకని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున గేమ్ చేంజర్ సినిమాకి, గేమ్ చేంజర్ దర్శకులు శంకర్ గారికి, గేమ్ చేంజర్ నిర్మాతలు దిల్ రాజు లక్ష్మణ్ శిరీష్ గారికి, అలాగే గ్లోబల్ స్టార్ మెగాస్టార్ తనయులు రామ్ చరణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న మంత్రివర్గ సభ్యులకి, సహచర శాసనసభ్యులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా మిత్రుడు, నాకు సన్నిహిత మిత్రుడు SJ సూర్య, உங்க பற்றி சொல்லிட்டே இருந்தேன் சார், உங்க பற்றி சொல்லிட்டே இருந்தேன் தந்தி டிவியில். நீங்கள் எனக்கு எவ்வளோ பிடிக்குன்னு சொல்லிட்டே இருந்தேன். ஈனா ஏன் மேரா